సృష్టికర్త అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. శుభోదయం. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను మనం శ్రద్ధగా విందాం, నేర్చుకుందాం. దేవుణ్ణి మహిమపరుచుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సదా ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూస్తే, క్రీస్తు మీలో ఉన్నాడా అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రియ సంగమా, ఒక విషయం కోసం మనం ఆలోచించినప్పుడు ఆ విషయము మనలో దాచుకొని దానికోసమే మనం ప్రయాసపడుతూ ఉంటాం. అది ఎలాంటిదైనా కావచ్చు, మన బ్రతుకు తెరువు కోసం కావచ్చు, లేదంటే కుటుంబం యొక్క క్షేమం కోసం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఒక విషయము మీలో ఉన్నప్పుడు ఆ కార్య నిమిత్తము మనం ప్రయాసపడుతూ ఉంటాము. మంచిది. ఎందుకంటే అలా చేసుకొని మనం ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా ఆ యొక్క క్రియల్లో మనం ఉండాలి. మంచిదే, మంచి పనులు. అయితే బైబిల్ ఏం బోధిస్తుంది? అన్నీ మనలో దాచుకుంటాం, అన్నీ మనలో ఆలోచన చేసుకొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగానే మనం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏది మనలో ఉండాలి అన్న అంశం మీద మనం మాట్లాడుకుంటే, క్రీస్తు మీలో ఉన్నాడన్న ఈ మాటలను మనము నేర్చుకుందాం ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా వాక్య ధ్యానం చూస్తే, అపొస్తలుడైన పౌలు గారు రోమా సంఘంలో ఉన్న వారికి ఆయన బోధించిన బోధ 8వ పత్రికలో ఒక మంచి విషయం వారికి చెప్పి ఉన్నాడు. అది ఆ రోజు వారికి, ఈరోజు మనకి, అందరికీ. ఏంటి ఆ మంచి విషయం అంటే, రోమా పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ బోధిస్తున్నాడు. మీలో క్రీస్తు ఉండిన ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనదే, కానీ మీ ఆత్మ నీతి విషయమై రక్షించబడింది అంటాడు అక్కడ. నీతి విషయమై మృతి లేనిది అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఈ మాట? చాలా లోతైన మర్మం. ఆత్మలో ఒక విషయము, శరీరంతో కొన్ని క్రియలు మనం చేస్తూ ఉంటాం. అయితే భక్తుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటి? మీలో నిజంగా క్రీస్తుగానే ఉంటే నీ శరీరం ఎలాగా పాపంతో నిండిందే కనుక అది ఏనాటికైనా మృతము ఆయనగా చనిపోతుంది, కూలిపోతుంది, పాడైపోతుంది. కానీ ఆత్మకు మరణం లేదు కనుక అది దేవుని యొక్క నీతియుక్తం చేత రక్షించబడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటది? ఇంతకీ క్రీస్తు మనలో ఎలా ఉంటాడు అని చూస్తే ఆయన అంటాడు కదా, ఆయన మాట ద్వారా మనలో ఉంటాడు. క్రీస్తు మనలో దాచుకోవడం అంటే ఎలాగా? ఆయన మాటను మన మనసులో దాచుకొని ఉంటే అది నిన్ను, నన్ను, మనల్ని బ్రతికిస్తుంది భూమి మీద. అందుకన్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల పాపక్రియలు చేయవు. అనగా దేవుని వాక్యం మీలో ఉంటే అది ఎక్కడ నడిపిస్తుంది? పాపక్రియలు చేయడానికి అది నడిపించదు. త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, మరి ఏదైతే ఉన్నాయో ఈ క్రియల వైపు నిన్ను నడిపించదు. నీ శరీరము ఎలాగా ఫలితమైనదే. ఎక్కడి నుంచి? తల్లి గర్భంలోంచే పాపంతో పుట్టినవాళ్ళు మనం. కనుక శరీరం ఎలాగ క్షీణించిపోతుంది, మృతమైపోతుంది. కానీ ఆత్మకు మాత్రము మరణం లేదు. అది దేవుని యొక్క నీతి ద్వారా, అనగా దేవుని యొక్క వాక్కు ద్వారా రక్షించబడుతుంది.
అని ఇలా ఉండాలని ఆనాడు ఇంచుమించుగా ఆ బైబిల్ లెక్క ప్రకారం చూస్తే 1925 సంవత్సరాల ముందు భక్తుడైన పౌలు గారు చెప్పిన మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, నీతి విషయమై జీవించిన క్రైస్తవుడు పాప గోతులోనికి పడడు. నీతి విషయమై జీవించిన క్రైస్తవుడు మోసపు క్రియలలోనికి లేక దేవుడికి ఒక్క మాటలో చెప్పుకుంటే దేవుడికి వ్యతిరేకమైన క్రియల్లో పాలు పంతులు పంచుకోము. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని దగ్గర మనం నిరపరాధులుగా ఉంటామా? ఆలోచించాలి ఒకసారి. సహోదరులారా, ఆయన తీర్పు దినమున మనము దోషులుగా ఉండము, నిర్దోషులుగా మనం నిరూపించబడతాం. అందుకే ఎవరినైతే దేవుని యొక్క వాక్కు ఉంటుందో వారు మాత్రము ఈ భూమి మీద జీవించినంత కాలము ఒక క్రియ, ఒక పని చేసినప్పుడు ఆలోచించి చేస్తాం. అది మంచిదా చెడ్డదా? ఒక మాట వినేటప్పుడు ఆలోచించి వింటాం. కానీ అది చెయ్యాలంటే అది మంచిదా చెడ్డదా, అది ఎంతవరకు దారితీస్తుంది, నాకు ఎలా ఉపయోగపడుతుంది, నా కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే సంఘానికి సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి ఆ మాటను గైకొంటాము, ఆ పని చేస్తాము. ఎవరికి? దేవుని యొక్క ఆత్మ ఉన్నవారికి, దేవుని యొక్క వాక్కు వారిలో ఉన్నవారికి. ఎఫెసీ పత్రికలు అంటాడు కదండి 4:6లో, అందరికంటే దేవుడు పైన ఉన్నమాట నిజమే, కానీ అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? ఇక్కడ చెప్పిన పౌలు అక్కడ కూడా చెప్పాడు కదా, ఎఫెసీ సంఘానికి రాస్తూ, బాప్తిజం ఒకటే, విశ్వాసం ఒకటే. మనం పూజించిన, మనం ప్రార్థించిన, మనం సేవించిన క్రీస్తు తండ్రి అయిన యెహోవా అందరికంటే పైన ఉన్నమాట నిజమే, కానీ ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడన్నాడు. అంటే ఎలా వ్యాపించాడు? వాక్యం ద్వారా, ఒక నీతి మాట ద్వారా, ఒక మంచి నడవడిక ద్వారా, మంచి ఆలోచన ద్వారా. అదే చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రికలో రాస్తూ. క్రీస్తు యొక్క క్రియలను ఆయన చెప్తున్నాడు, క్రీస్తు యొక్క గొప్పదనం కోసం చెప్తున్నాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీలో దేవుని యొక్క వాక్కు ఉంటే అనరాని మాటలు అనడానికి కానీ, చేయరాని క్రియలు చేయడానికి కానీ నీవు అపవాది చేతికి అప్పగించబడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అప్పగించబడుతున్నాం ఈరోజు అంటే మనలో ఏమి లేదు, దేవుని యొక్క వాక్కు లేదు. అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, స్పష్టంగా నీలో క్రీస్తు ఉండిన ఎడల నీవు నీ జీవన విధానంలో, నీ కుటుంబ విషయంలో, నీ భార్య లేక భర్త విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఆవేశ క్రియలు చేయడం కానీ, అనాలోచన కానీ, వ్యతిరేకమైన మాటలు కానీ నీలో ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రీస్తుకి వ్యతిరేకమైనవి, క్రీస్తుకి ఇష్టం లేనివి. ఒక దినాన పౌలు సౌలుగా ఉండేటప్పుడు ఆయన ఎలా జీవించాడు, ఆయన జీవిత చరిత్ర అంతా అందరికీ అన్ని చోట్ల తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే సత్యాన్ని గ్రహించుకున్నాడు. పౌలు మునుపటి కంటే ఇప్పుడు ఆత్మతో నింపబడ్డాడు. మరి మనం కూడా ఆత్మతో నింపబడుతున్నాం కదా. ఆదివారం అప్పుడు, శుక్రవారం అప్పుడు కదా, సంఘంలోకి ఉంటే ఆత్మ వచ్చేది. తప్పట కొడితే ఆత్మ వచ్చేస్తుంది, కేకలు వేస్తే ఆత్మ వచ్చేస్తుంది. అది ఏ ఆత్మ తెలుసా? నిలకడలేని ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆత్మలో చాలా రకాలు ఉన్నాయి, కానీ నీతో ఉండేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను సంపాదించుకున్నవాడు ఇదిగో ఇక్కడ అంటున్నాడు భక్తులైన పౌలు గారు, క్రీస్తు నీలో అంటే ఆయన పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాడు కనుక, క్రీస్తులో జీవించాడు కనుక, క్రీస్తు మార్గంలో నడుస్తున్నాడు కనుక, క్రీస్తుని అనుసరించాడు కనుక, క్రీస్తు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు కనుక ఒక్క మాట చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? చాలా బలమైన మాట. బైబిల్లో ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేని మాట, ఈరోజు నీవు నేను కూడా చెప్పలేని మాట. ఏంటో తెలుసా? క్రీస్తుని చూసి కాదు కానీ
నన్ను పోలి నడుచుకుని అన్నాడు. ఎంత ఘనమైన మాట అంటే అది నిజంగా. ఈరోజు మీరు కానీ నేను కానీ ఎవరైనా చెప్పగలమా? ఎంత ధైర్యం ఉండాలని మాట చెప్పడానికి. అంటే క్రీస్తుని ఆయన ఏం చేశాడు? పక్కన పెట్టి ఆయన మాట అలా ఉంచండి, ఓ ప్రజలారా నేను ఎలా నడుచుకుంటున్నానో నన్ను చూసి మీరు నడుచుకోండి అన్నాడు. అంటే అతను ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా క్రీస్తుని అవలంబించాడో, ఎంతగా పరిశుద్ధాత్మను అంగీకరించాడో, ఎంతగా ఆయన కోసం శ్రమపడ్డాడో, ఈ ఒక్క మాటలో నిజంగా 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 క్రైస్తవుడు అనుకున్న మనం ఆ ఒక్క మాటను గ్రహించుకోవాలి చాలు. ఇది మన జీవితానికి ధన్యత ఇస్తుంది, మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రియ సంగమా, ఈరోజు ఎంతమంది ఉన్నారు ఇలాగ? నేను క్రీస్తు కోసం జీవిస్తున్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు అంటూ చెప్పుకుంటూనే అబద్ధాలు ఆడుతున్నాము, మోసక్రియలు చేస్తున్నాము, ఇంకేదేదేదో చేస్తున్నాము. అప్పుడు నీలో క్రీస్తున్నాడా? లేడు. నీలో ఎవరున్నారో నీకు తెలుసు. వాడు బయటికి వెళ్ళిపోవాలంటే ఈయన లోపలికి రావాలి. ఈయన లోపలికి రావాలంటే నీ పద్ధతులు మార్చుకోవాలి. ఏంటి, మనిషి ఎప్పుడు ఒకేలాగా జీవిస్తాడా? లేదు. బాల్యంలో ఒకలా జీవిస్తాడు, యవ్వనంలో ఒకలా జీవిస్తాడు, నడి వయసులో ఒకలా జీవిస్తాడు, వృద్ధాప్యాయంలో ఒకలా జీవిస్తాడు. అందుకే మానవునికి 4 దశలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దశలండి? గొంగళపుడికి ఎన్ని దశలు తెలుసా మీకు? అలాగే మానవ జీవితానికి కూడా 4 దశలు ఉన్నాయండి. ఈ 4 దశల్లో కూడా ఒకేలా జీవించడం గమనించుకోండి మీరు. కొంతమంది మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, ముందు బాగానే ఉండేవాడమ్మా ఆయన, ఇప్పుడు మారిపోయాడు. ముందు బాగానే ఉండి బాగా చక్కగా మాట్లాడేది అమ్మ, ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నిజంగా క్రీస్తుని నమ్ముకున్నదానా? అంటే ఏంటి? మార్పు వచ్చేసింది నీలో. ఇప్పుడు సంగమా, మార్పు లేనివాడు, మార్పును కోరుకున్నవాడు దేవుడికి కావాలి. ఎందుకో తెలుసా? నిన్ను శుద్ధి చేయడానికే, నిన్ను బాగు చేయడానికే పరం నుండి దేవుడు తన కుమారుడని క్రీస్తుని మానవ రూపంలో పంపించాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాట మనం తన కుమారుడని క్రీస్తు ద్వారా పంపించిన సువార్తలో భాగస్థలం కావాలి. మనం బాల్యంలో ఒకలా జీవిస్తాడు మానవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఏంటి, యవ్వన కాలంలో ఒకలా జీవిస్తాడు, నడి వయసులో ఒకలా జీవిస్తాడు, వృద్ధాప్యాయంలో ఒకలా జీవిస్తాడు. అంటే ఇన్ని మార్పులు చెందిన మానవ జీవితానికి ఏం కావాలండి? దేవుని యొక్క వాక్కు తోడే ఉండాలి. అప్పుడు నీ జీవితం ధన్యం అవుతుంది. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో వాక్యం ఉంటున్న ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు మీరు ప్రశ్నించుకోండి. ఎవరిని నిందించవద్దు, ఎవరు కూడా నీ మీద వేలు పెట్టి చూపించే అవకాశం ఇవ్వకండి. మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇలా ప్రశ్నించుకోండి. అవును, నా జీవితం ఏమిటి? నేను నిజంగా క్రీస్తుని ధరించుకున్నానా? దేవుని యొక్క ఆత్మ నాలో ఉందా? దేవుని యొక్క వాక్కు నాలో ఉందా అని ప్రశ్నించుకుంటే నీ ఆత్మ దీనితో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి, మన ఆత్మ మనతో ఎప్పుడు మాట్లాడుతుందంటే మనం ప్రశాంతంగా పండుకునేటప్పుడు నీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. జాగ్రత్త ప్రియ సహోదరులారా. కనుక ఎప్పటికైనా సరే క్రీస్తు యొక్క వాక్కును మీలో నిలుపుకోండి. అందుకే భక్తుడైన పౌలు గారు నిలుపుకున్నాడు, అనుభవించాడు. కనుకనే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, మీలో నిజంగా క్రీస్తు యొక్క ప్రేమ ఉంటే, క్రీస్తు యొక్క ఐక్యత ఉంటే, క్రీస్తు యొక్క దయా కనికరము మీలో ఉంటే పాడు పనులు చెయ్యరు అంటున్నాడు. శరీరం కోసం అక్కడ చెప్పలేదు పౌలు గారు. ఆయనే కాదు, తండ్రి కూడా శరీరం కోసం చెప్పలేదు. ఎందుకంటే శరీరం ఎప్పటికైనా సరే మృతమైనదే. కనుక శరీరము కావాలి భూమి మీద జీవించడానికి, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆత్మ కావాలి. అయితే తండ్రికి అనుకూలంగా జీవించారు కనుకనే ఇద్దరినే బైబిల్ గ్రంథంలో శరీరంతో తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకరు ఏలియా,
రెండోది హానుకు. అది ఆయన చిత్తమైనది. కానీ అంతటి అదృష్టం మనం పొందుకుంటున్నాము ఈరోజు ప్రియ సంగమా. ఎందుకంటే ఏళ్ళు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. అయినా నీలో ఇంకా మార్పు లేదా? అయ్యో, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యం విన్నాను, నిజమే, అలా నీతిగా జీవిస్తాను, నా శరీరం ఎలాగా కృషించిపోతుంది, కానీ నా ఆత్మను రక్షించుకునే భారము నాకే కదా ఉంది. కనుక నా ఆత్మ అగ్నిలో పడకుండానట్లు, నా ఆత్మ పాతాళంలోకి వెళ్ళకున్నట్లు, నా ఆత్మ నరకంలో ఉండకుండానట్లు నేనే కాపాడుకుంటాను అనే ఆలోచన ఉండాలండి. ఎప్పుడో మృతమైన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత, తీర్పులో ఉండేటప్పుడు అప్పుడు దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలని. కానీ ఈ భూమి మీద బ్రతికినప్పుడు దేవుడు నీకు ఒక అధికారం ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? దేవుని యొక్క వాక్ ద్వారా. అందుకే దావీదు గారు అంటాడు, 12వ అధ్యాయం సంకీర్తనలు అంటాడు కదా ఆయన, యెహోవా నన్ను రక్షింపుము. శరీరం కోసం కోరుకోలేదు ఆయన, యెహోవా నన్ను రక్షింపుము. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అలా కోరుకుంటున్నావా? ప్రభా, నీ మాట నాలో ఉంచవయ్యా. ఎందుకంటే మానవ బుద్ధి భ్రష్టమైనదని, పనికిరానిదని, కుళ్ళి కపటాలతో ఉన్నదని నువ్వు ఆనాడే చెప్పేసావు కనుక, నేను కూడా మనిషినే కనుక, నేను కూడా పురుగునే కనుక, నేను కూడా చంచల మనసు కలిగిన వాడినే కనుక, ప్రభా, నా ఆత్మను రక్షించుకునే భాగ్యము నీ వాక్య ద్వారా నాకు దయచేయని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు నీకోసం నువ్వు కాదు, నా కుటుంబాన్ని రక్షించు, నా బిడ్డను రక్షించు, ఇదిగో నా సేవను విస్తరింపు చేయు, ఇంకేదేదైతే మనం కోరుకుంటాం మంచిదే, కోరుకోవద్దని ప్రభు చెప్పలేదు. కానీ ముందు నీకు నీవుగా శుద్ధి చేసుకో, నీకు నీవుగా నిలబడు, నీకు నీవుగా పరీక్షించుకో. అప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. అదే దేవుని యొక్క ఆత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకంటున్నాడు, ఆత్మ నీతి విషయంలో ఉన్నప్పుడు అది మృత్యువులోకి వెళ్ళదు, రక్షించబడుతుంది. క్రీస్తు మీలో ఉండి నెడల పాపపు నీడలోకి వెళ్ళరని భక్తుడైన పౌలు గారు చెప్పిన ఈ కొద్ది మాటలు మనం నేర్చుకుందాం ప్రసంగమా. నువ్వు ఎలా జీవిస్తావన్న భూమి మీద నువ్వు పేదవాడా ధనికుడువా అంటే వేరేటి అని కాదు, కానీ ఎవరైనా సరే చివరికి వెళ్ళవలసింది అక్కడికే, క్రైస్తవులైన మనము. కనుక నీ ఆత్మను నువ్వు రక్షించుకో. ఈరోజే నీ ఆత్మలో ఆలోచించిన చెడు ఆలోచన ఉంటే తీసివేసేసుకో ప్రియ సోదరుడా. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ వెనక ఉన్నవారిని దీవిస్తాడు, నీ బంధుమిత్రులను దీవిస్తాడు. నిన్ను బట్టి నీ యొక్క ఇల్లుని వెలుగుతో నింపుతాడు ఆయన. కావున ఈ వాక్యం విన్న మీరు, నేను క్రీస్తు నాలో ఉన్నాడా లేడా అంటే ఆయన వాక్కు నీలో ఉందా? ఆయన వాక్కు ఉంటే ఒక్కటే మాట, చెడు క్రియలలోకి వెళ్ళము, ఇంకెంతకన్నా మించిందేమీ లేదు. ఆయన వాక్కు నీలో ఉంటే మరొక ఆలోచన ఉండదు. బ్రతకండి, భూమి మీద బ్రతకొద్దని దేవుడు అనలేదు, సంపాదించుకోవద్దని దేవుడు అనలేదు, ఉద్యోగాలు చేయొద్దని దేవుడు అనలేదు, వ్యాపారాలు చేసుకోవద్దని దేవుడు అనలేదు. మీ జీవన విధానానికి ఏదైతే కావాలో సంపాదించుకోవద్దని దేవుడు అనలేదు. కానీ నీతియుక్తమైన క్రియలు చేయమని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే దయగల నాయన, నీ వందనములు. ఇదిగో నా నీ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడావు, నీ వందనములు తండ్రి. అయ్యా, నీ చిత్తమైతే చెప్పబడిన నీ వాక్యం నా ప్రభా మా అందరి హృదయాల్లో నిలుచుటకు నాన్న మాకు సహాయం చేయండి. అయ్యా, నీ యొక్క తండ్రి ఉన్నతమైన స్థానంలో చేరబడడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యం ఇవ్వడంలో నా ప్రభా మా అందరిలో కూడా చెడు క్రియలు, చెడు ఆలోచన ఉంటే ఇప్పుడే నీ వాక్ ద్వారా దాన్ని తీసివేసేసి అయ్యా మమ్మల్ని పరిశుద్ధం చేసి మా ఆత్మను రక్షించుకునే భాగ్యం మాకు దయచేసి మహిమ పొందుకోమని అనాలోచన నుంచి నాయన మేము బయటకు రావడానికి సహాయం చేసి వారికి ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి తండ్రి నామంలో ప్రైజ్ ది లార్డ్. వందనాలు.